అంటే పీతలు పడే కూడా ఉంటాయి, పీతలు పడే బొట్లు ఉంటాయి. అవును సార్, పీతలకు సపరేట్ గా బుట్టలు ఉంటాయి సార్. ఇది బొట్లు కూడా దేని నుంచి తయారు చేస్తారు? ఎదురు బొమ్మ చెట్లు ఉంటాయి సార్. ఎదురు బొమ్మలు తయారు చేస్తారు. ఇక్కడ పీతలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అవునా? అవును సార్. ఇప్పుడు మన ఊరికి ఎన్ని బోట్లు ఉన్నాయి? 58 ఉన్నాయి సార్. ఆ బోట్లు 50. 58 ఉన్నాయి సార్. చిన్న బోట్ చిన్న బోట్లు 58. బాబా కూర్చో. అంటే 58 రిజిస్ట్రేషన్ అయిన బోట్లు ఉన్నాయి సార్. రిజిస్ట్రేషన్ అయిన బోట్లు 58 ఉన్నాయి సార్. 58 అంటే ఒక పర్సన్ కి వచ్చి టూ బోట్స్ ఉంటే లెక్కలో లేవు సార్. టోటల్ రిజిస్టర్ అయిన బోట్లు 58. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయి? రిజిస్టర్ కానీ ఒక 10-15 ఉంటాయి. పెద్ద బోట్లు ఎన్ని ఉన్నాయి ఊరికి? 5 ఉన్నాయి సార్. ఇది అవును సార్. మన ఊరికి ఎన్ని ఉన్నాయి? ఈ ఊర్లో ఒక 5 ఉన్నాయి సార్. ఒక 5 బోట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. 5 బోట్లు ఉన్నాయి. అది ఇస్తారు వాళ్ళ చెప్పు వాడుతానా? వరద వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడతామా? ఇది అవిసిన వల్ల చేపలు ఎక్కడున్నాయి అక్కడే అయ్యబ్బా. ఏం చేప ఇవ్వట్లేదా? ఒట్టి చేతులతో ఇంటికి పంపిస్తట్లే తాత. ఆల్రెడీ క్రాప్స్ కూడా అక్కడ బొట్టలు పెట్టున్నాయి. అవును సార్, అది లేపాలి ఇప్పుడు. వాళ్ళు తగిలించుకుని సార్. ఇందులో మాకు మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు బాగా పాడైపోతుంది సార్. మాకు సంవత్సరానికి ఒకసారి ఒక 50 కిలోలు వాళ్ళు సబ్సిడీలో. ఇది ఎన్ని కిలోల వాళ్ళు? అది వచ్చేసరికి 2 కిలోలు వాళ్ళు సార్. 2 కిలోలు 50 కిలోలు అంటే పెద్దదా? అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఆయన వేసుకుంటే వెళ్ళాడు అదా? అలాంటి వాళ్ళు సార్. అది 50. 40 కేజీలు 50 కేజీలు అలా పడతాయి సార్. వాటిలో మాకు ఆటాడుతూ ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. నువ్వేబ్బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. అవును సార్. ఉప్పు నీరే కదా మంది. ఒక బోట్కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది ఇది ఏమంట ఇవ్వాలి? ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే 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 ఏమంటావు కదా? ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే. ఇట్లా చేసాను. ఓకే, నన్ను లాగదు కదా. నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కావాలి అది ఎట్లానా? ఇది చేత పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో వదిలేయాలి అంతే కదా. పడుతుంది ఖచ్చితంగా అవుతుంది. ఏమవుతుంది ఉప్పు నీరు? పర్లేదమ్మా దా. అంత నడిచిన పాదయాత్ర ఇదే ఉందిలే. ఏం చేయాలి చెప్పు? ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? మాకు సంవత్సరం ఒకసారి వాళ్ళు మాకు సబ్సిడీలో కొంచెం సబ్సిడీలో వస్తే మాకు కొంచెం రుణాలు బాగుంటాయి. వాళ్ళు బోట్లు ఇంజిన్ 5 సంవత్సరాలు. బోట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? నీకు 10 సంవత్సరాలు వస్తుంది. ల్యాండింగ్ సెంటర్ లేదు సార్. అంటే మాకు ఇప్పుడు ఫ్లోటింగ్ వస్తుంది కదా, వరద వచ్చినప్పుడు మాకు బోట్లు కట్టేసుకోవాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది సార్. రేవు వేరే ఎక్కడన్నా బాగా తయారు చేస్తారా? ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లు అంటారు, అవి చూస్తే చాలా. అది ట్రాలర్స్ పనికి వస్తున్నాయి, ఇలాంటి బోట్లు పనికిరా. నేను చూసిన హార్బర్. ఈ చేపకి ఎంతగా అమ్ముతారు?
ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది. కేజీ 500 కేజీలు 2000 వస్తాయి. భలే. ఇంత పెద్ద చేప ఎన్ని రోజులకు ఒకసారి పడతారు? ఇప్పుడు ఫ్లడ్స్ చూడండి, వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 20 కేజీలు 25 కేజీలు పడతాం. 20 కేజీలు 10 కేజీలు పడతాయి. 20 కేజీలు 25 కేజీలు పడతాం. అంటే ఆ వాళ్ళకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వాళ్ళు ధరలు ఎక్కువ. వాళ్ళ మినిమం కేజీ వచ్చేసి 500 ఉంటుంది. కేజీ వాళ్ళ 500 నుంచి 700 వరకు ఉండొచ్చు. 30-40 కేజీలు వాళ్ళ. ఇలాంటిది బోట్ కావాలి, అలాంటి బోట్ ఒకటి కావాలి. ఇది ఆ బోట్. అలాంటిది ఇప్పుడు ఐస్ బాక్స్ అంతా మనమే కొనుక్కుని తీసుకెళ్తారు. ఐస్ బాక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. అంటే మనం పెట్టుబడి ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇస్తారు సార్. పెట్టుబడులు దేన్ని తీసుకుంటాం మనం? అంటే ఇప్పుడు మనం ఒక బోట్ కొనుక్కోవాలంటే దానికి కాస్ట్ ఉంటుంది కదా సార్. బోట్కి వలలకి అన్నిటికి మనం ఏంటంటే ఒక దళారీ దగ్గరికి వెళ్ళి మనం ఎంతకంత 1,00,000 2 లక్షలు పెట్టుబడి తీసుకుని ఆ వలలో బోటు అన్ని అరేంజ్ చేసుకుంటాం. అదే ఐస్ బాక్స్ లో తీసుకెళ్తారు. అదే అర్థం. దానిలో పడిన చేపలను తీసి ఐస్ ఎక్కడ కొంటావు? కంపెనీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పొద్దున ఇస్తారా? ఐస్ తీసుకోవాలి. అంటే ఎంతమంది ఇప్పుడు అట్లా కంపెనీలు అందరికి ఇస్తారా? ఊర్లో 58 మందికి అంటే 58 బోట్లకి ఇస్తారా? సో ఒకటి వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళ మెయిన్. ఇప్పుడు మర్చిపోయా మీరు. ఇప్పుడు నేను ఫిషింగ్ హార్బర్ చూసాను. ఈ పోర్ట్ లాగా ఉన్నాయి, హార్బర్ లాగా లేవు. దాంతో ఏంటంటే ఈ చిన్న చిన్న బోట్లు ఆగవు. నాకు అర్థం. నేను చూసా, మన జోల దిండికి వెళ్తే నేను చూసా కదా. అది జోల దిండి చూస్తే అది నిజంగా పోర్ట్ లాగా ఉంది. అది పెద్ద పెద్ద ట్రాలర్లు పడతాయి కానీ మళ్ళీ చివరికి మన మత్స్యకారులు తీసుకెళ్ళి అట్టని బోట్లు పెట్టారు, పక్కనే కట్టారు. నేను చూసా అది వెళ్తుంటే దానికి పక్కనన్నీ మన బోట్లు చూసా. అవి పెద్దవి కానీ మన వాళ్ళ దగ్గర కరెక్ట్. అవి ఒక్కోటి 1.5 అది 1.5 50 లక్షల పై నుంచి ఉంటాయి. అది మనకి ఇక్కడ ఉండదు, సముద్రానికి వాడతారు. అది ఇక్కడ అదే అక్కడికి వెళ్ళి అక్కడ చేస్తే దానికి పనికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కట్టాలంటే ఎలా కట్టాలి, ఏం కట్టాలి? ఇప్పుడు మాకేందంటే దాన్ని కొంచెం మెట్లు లాగా ప్లాట్ఫామ్. ఓకే, మెట్లు అంటే మనం పుష్కరాలు కట్టినట్టు మెట్లు కట్టేసి అంతే. మెట్లు కట్టాలి. పెట్టుకుని మేము కట్టుకోవడానికి, వాడుకోవడానికి, వరద వచ్చినప్పుడు దాచుకోవడానికి వాటికి ఉపయోగపడతాయి మాకు. అలాంటి ఏమన్నా మామూలుగా షెడ్ లాంటివి వేపిస్తే ఇది కదా. అది మన తుఫాన్ వచ్చినప్పుడు దానికోసం ఎప్పుడు కట్టారు? అది సో అట్లా మనం మెట్లాగా చేసుకుని షెల్టర్ టైప్ లో చేయాలి. లైటింగ్ చేయాలి. సోలార్ లైట్లు ఉన్నాయి కదా, స్ప్రెడ్ లైట్లు. సబ్సిడీ ఆయిల్ 9 రూపాయలే వస్తుంది సార్. 9 రూపాయలు ఉన్నప్పుడు అదే ఎంత 35 రూపాయలు ఉన్నప్పుడు 9 రూపాయలు వచ్చాడు. ఇప్పుడు 105 రూపాయలు ఉంది సార్. మాకేమన్నా ఇంకా 10 రూపాయల పైన పెంచితే బాగుంటుంది, కొంచెం లాభం. ఒకసారి అది ఎంత అవుతుంది ఏంటనేది ఒకసారి అసెస్ చెప్పండి. నేను మంత్రి గారితో మాట్లాడతాను, సవితమ్మ గారితో మాట్లాడతాను. మాట్లాడి నేను చెప్తాను. అదొకటి. ఇప్పుడు చేపలు బాగానే పడతాయి ఇక్కడ, ఆ సమస్య లేదు. చేపల సమస్య అయితే లేదు సార్ మాకు. వేరే వాళ్ళు రానిరు కదా ఇక్కడికి. వస్తారు సార్.